సినిమాలో ఆర్యన్ రాజేష్ హీరో అన్నప్పుడు ఏంటి మీ మీ చాయిస్ వేరే ఉండేదా లేదంటే కంప్లీట్గా ఆ ఈవీ గారికి సినిమా వదిలేసారా? కంప్లీట్ ఏ టు జెడ్ టైటిల్ కాడి నుంచి లాస్ట్ ఎండ్ కార్డులు వేసిన స్లోగన్ వరకు నాదే. మ్మ్. ఈవీ గారు నీకేం కావాలి నాకు కావాలి ఇది చెప్పే కదా నా ఇన్వాల్వ్ నా సిగ్నేచర్ ఉండాలని. సో ఆ సినిమాకి ఆల్మోస్ట్ ఈవీ గారు ఇప్పటికే సిగ్నేచర్ నాదే, నీ సినిమానే అంటాడుగా, ఆయన సినిమా అండు. బట్ ఐ ఆల్వేస్ గివ్ హిమ్ రికార్డ్ వాట్ ఎవర్ ఐఎమ్. ఈరోజు ఈ గౌరవం వచ్చింది ఆయన వల్లే, ఆయన చేసి పెట్టాడు నాకు. ప్రతి ఎవ్రీ కాస్ట్ ఇంకా పెంచండి, ట్రాక్ ఇది పెంచండి, ఇది పెంచండి, పాటలు, మ్యూజిక్, సింగర్ల కానించి ఐ వాంట్ కేకే, ఐ వాంట్ సాధనా సర్గం, ఇలా రిక్వెస్ట్ చేసేవాడు అనమాట. సో రాజేష్ని కూడా నేనే, నాకు రాజేష్ అనే కుర్రోడు ఇస్ స్మార్ట్, వెరీ స్మార్ట్. నాకు హీరో అనేవాడు కొద్దిగా జోకర్ ఒక లుక్ కూడా బాగుంటుంది అని చెప్పి, ఒక ఫనీ లుకింగ్ కాకుండా ఒక పర్సనాలిటీ ఉంటే బాగుంటుంది మెయిన్ హీరో. అందుకని సార్ రాజేష్ అప్పుడులో వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ లుకింగ్ బాయ్. సార్ రాజేష్ని పెట్టుకో అంటే పక్కన మా కో ప్రొడ్యూసర్ నరేష్ బెటర్, శ్రీధర్ కామెడీ మూవీ కదా, దానికి మార్కెట్ విల్ టేక్ రాజేష్, నాకు ఐ వాంట్ ఎ స్మార్ట్ లుకింగ్ బాయ్ అని చెప్పి ఇన్సిస్ట్ చేసి పాపం ఈవీ గారు ఆయన అప్పుడు చాలా డౌన్లో ఉన్నాడు పాపం రాజేష్. రాజేష్కి ఆయనకి కలిపి ఒక ప్యాకేజ్ ఒక అమౌంట్తోనే సరే ఇంత ఇచ్చేయండి మా ఇద్దరికి అని. ఆయన ఈ వాజ్ ఆల్సో హ్యాపీ, వాళ్ళ అబ్బాయి పాపం డౌన్లో ఉన్నాడు, నువ్వే కోరుకుంటున్నావు. సో అలా ఆయన పెట్టి తీయటం జరిగిందండి. మ్మ్. అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అందరూ సినిమాలో ఉన్నారు కదా, ఎలా పాసిబిలిటీ అయింది? I keep on it. There were tracks because the cinema premise they were like various groups అనమాట, ఒరిజినల్ ఇన్స్పైర్డ్ మూవీల లాగా. సో 3 క్యారెక్టర్లు అందులో 6 క్యారెక్టర్లు ఒరిజినల్ ఇన్స్పైర్డ్ సినిమా. బ్లేమ్ ఇట్ ఆన్ బెల్ బాయ్ అని ఒక హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను అది దాని ప్రిమైస్ని ఒక రీజనల్ లెవెల్కి తీసుకొచ్చి ఆయనకి చెప్పడం జరిగితే ఆయన డెవలప్. అప్పుడు ఐ కెప్ట్ ఆన్ ఆస్కింగ్ సార్, ఆయన ఒక 10 మందితో తీసుకొచ్చాడు సార్, 10 మంది ఇంకోసారి ఇంకొద్దిగా యాడ్ చేయండి సార్ వీలైనంత వరకు. ఇంకా ఐ కెప్ట్ ఆన్ యాడింగ్, నాకు ఐ వాంట్ మేక్ సంథింగ్ డిఫరెంట్. అది అన్నట్టు ఏదో రొటీన్గా ఆయన తీసే సినిమా కాదు ఇది, విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్యాషనేట్ ఆడియన్స్ నాలాంటి వెనకాల ఉండి ఆయన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అవుదాం ఉంది కాబట్టి ఏం సపోర్ట్ సార్, ఇంకా పెట్టండి, వాళ్ళని పెట్టండి, నీళ్ళని పెట్టండి. ఒక స్టేజ్కి వచ్చాను సార్, శ్రీధర్ ఎవడికోలో 2 తీద్దాం, ఇంత చాలా అమ్మాయి అని ఆపేస్తే సరే సార్ అన్న. లేకపోతే సునీల్ కూడా ఒక క్యారెక్టర్, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ సునీల్ మిస్ అయ్యాడండి అన్నప్పుడు సునీల్ అప్పుడే వాజ్ రైడింగ్ హై యాజ్ అ కామెడీ. సార్ సునీల్ మిస్ అయ్యాడే అనుకున్నా. ఒక సునీల్ వేణువాదం ఒకళ్ళు మిస్ అయ్యారు, ప్రతి ఒక్కళ్ళు ఉండాలని కోరుకున్నా. పాపం రఘుబాబు కూడా ఉంటే ఆయనకి బన్నీలో పెద్ద రోల్ వచ్చిందని ఈ డ్రాప్ అవుట్ లాస్ట్ మినిట్. ఈవీ గారు చాలా కోపం వచ్చినా కూడా సార్ పెద్ద సినిమా పోనీలేండి సార్ అంటే, అప్పుడు అక్కడ లోకల్గా బాబీ అనేవాడిని అప్గ్రేడ్ చేసి క్యారెక్టర్లన్నీ జంబుల్ చేసి ఆయన ఒక్క డే షూట్ మిస్ కాకుండా బబ్బులు అక్కడ బాబీ అని ఒక మాకు బ్యాంకాక్లో టూర్ కోఆర్డినేటర్ వాడిని యాక్ట్ చేయించేసి ఆ రోల్ని. సో అన్ని డిస్టర్బ్ కాకుండా. సో అది ఐ హ్యావ్ టు రియలీ ఈరోజు సినిమా తీయటం మీద ఒక ఇంట్రెస్ట్, ఒక గౌరవం ఉందంటే ఈవీ గారుతో పనిచేయటం వల్ల అండి.